సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ జూనియర్ ఎన్టీఆర్ విలన్గా ఓ చిత్రానికి చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. మహేష్ బాబు వాయిస్ ఓవర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్, ఆ ఊహే ఓ రేంజ్లో ఉంది. ఇప్పుడు అది నిజమయ్యే సిగ్నల్ బలంగా వినిపిస్తుంది. చిన్నా చితకా హీరోకి కాదు, తమిళ సినిమా పరిశ్రమలో భారీ క్రేజ్ ఉన్న విజయ్ దళపతి సినిమాకి వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తున్నారట. అందుకోసం ఇద్దరికీ భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసేందుకు నిర్మాణ సంస్థ రెడీ కావడం ఇప్పుడు కోలీవుడ్లో హాట్ టాపిక్. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లకు పైగానే ఉంటుందని టాక్. అసలు ఏంటి ఆ సినిమా, డైరెక్టర్ ఎవరు అనేది చూద్దాం. విజయ్ దళపతి ప్రస్తుతం ది గోట్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ను చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ మరో సినిమా చేయనున్నాడు. ఆ సినిమానే విజయ్కి ఆఖరి సినిమా. ఈ సినిమాకు తాను దర్శకత్వం వహిస్తున్నా అంటూ వినోద్ ప్రకటన చేశాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా సమంత, మమితా బిజ్జు కనపడితే కీలక పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కనపడతారట. ఇక విలన్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ను సంప్రదిస్తున్నాడు డైరెక్టర్. హీరోకి సమానంగా రోల్ ఉంటుందని, ఎక్కడా మీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి బాధపడే విధంగా ఉండే ఛాన్సే లేదని, పవర్ఫుల్ డైలాగులు ఉంటాయని ఎన్టీఆర్కు కథ వినిపించేందుకు సిద్ధమవుతున్నాడట వినోద్. ఇందుకోసం హైదరాబాద్కు కూడా వచ్చాడట. ఈ పాత్రకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ అందించే విధంగా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. ఎలా అయినా సరే ఇది సక్సెస్ కావాలని ప్రశాంత్ నీల్ ద్వారా గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఇందుకోసం ఎన్టీఆర్కు 35 కోట్ల వరకు చెల్లించేందుకు నిర్మాణ సంస్థను ఒప్పించాడట. మహేష్ వాయిస్ ఓవర్కి 8 కోట్ల వరకు ఆఫర్ చేయడం సంచలనంగా మారింది. వచ్చే ఏడాది దసరా సమయానికి ఈ సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ వినోద్. ఇంతకు ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి.